వీడియోలో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 మొత్తాన్ని కంపేర్ చేసి ఏ టీం ఎక్కువ స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. అలానే రెండు టీమ్స్కి స్కోర్ కూడా ఇచ్చా, సో లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2016 టైటిల్ విన్నర్ అయిన ఎస్ఆర్హెచ్ ఈసారి ఆ సీజన్కి సంబంధించిన ఒక్క ప్లేయర్ కూడా లేరు. ఈసారి ఎస్ఆర్హెచ్ కేవలం కొత్త ప్లేయర్స్తోనే కాకుండా కొత్త ఆలోచనలతో వచ్చిందనే చెప్పాలి. మరోవైపు ఆర్సీబీ గాయపడిన సింహం వేటకు దిగితే ఎలా ఉంటుందో అలా ఆడింది లాస్ట్ సీజన్లో. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం దాదాపు అసాధ్యం అనుకున్నా సుసాధ్యం చేసి చూపించింది. ముందుగా ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ చూస్తే అభిషేక్ శర్మ భారీ షాట్స్తో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్లేయర్. ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో అదిరిపోయే షాట్స్ కొట్టే స్పెషలిస్ట్. ఇషాన్ కిషన్ వికెట్ కీపర్. బ్యాటింగ్ కీపింగ్ రెండిటిలోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగల ప్లేయర్. వీరిద్దరి ఓపెనింగ్ బీభత్సంగా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ పైన భారీ స్కోర్ కొట్టడంలో కీ రోల్ ప్లే చేశారు ఈ ఇద్దరు ప్లేయర్స్. గత కొన్ని సీజన్స్గా నంబర్ 3 పొజిషన్లో సరైన ప్లేయర్ లేక ఇబ్బంది పడ్డ ఎస్ఆర్హెచ్ ఈసారి ఇషాన్ కిషన్ లాంటి మంచి ప్లేయర్ని కొనింది. సో ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్కి 5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇక ఆర్సీబీ టాప్ ఆర్డర్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ క్లాస్ ప్లస్ మాస్ ప్లేయర్ అయిన కోహ్లీ టీం కష్ట సమయంలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు. ఫిల్ సాల్ట్ వికెట్ కీపర్. ఓపెనింగ్స్లో కోహ్లీతో రాణించేందుకు రెడీగా ఉన్న ప్లేయర్ ఫిల్ సాల్ట్. డేవిడ్ పడిక్కల్ టాప్ ఆర్డర్కి మంచి సపోర్ట్ ఇచ్చే ప్లేయర్. ఈసారి ఆర్సీబీ కొత్త ఓపెనింగ్ పేరుతో రాబోతుంది. అలానే థర్డ్ ప్లేస్లో ఉన్న డేవిడ్ పడిక్కల్ కూడా ప్రజెంట్ సరైన ఫామ్లో లేరు. సో ఆర్సీబీ టీం టాప్ ఆర్డర్కి 4 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే నితీష్ కుమార్ రెడ్డి యంగ్ ప్లేయర్ బట్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. కమిండు మెండిస్ తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాజిక్ చేయగల ప్లేయర్. హెన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ని మలుపు తిప్పే కీలకమైన ప్లేయర్. అభినవ్ మనోహర్ ఫినిషింగ్ రూల్లో ఎస్ఆర్హెచ్కి ఒక పర్ఫెక్ట్ చాయిస్. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మీరు ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బ్యాక్ టు ద వీడియో. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్లో ఇద్దరు ఓవర్సీస్ ప్లేయర్స్, ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్తో స్ట్రాంగ్గా ఉంది. సో ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్కి 4.5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇక ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రజత్ పటీదార్ మంచి కన్సిస్టెన్సీ బ్యాట్స్మెన్. అలాగే లియం లివింగ్స్టోన్ పవర్ హిట్టర్, ఆర్సీబీకి మంచి ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్. టిమ్ డేవిడ్ ఫినిషింగ్లో భారీ షాట్స్ ఆడే ప్లేయర్. అలానే క్రూనాల్ పాండ్యా ఆల్రౌండర్, బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదరగొట్టే ప్లేయర్. ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఈసారి మంచి హిట్టర్స్తో పటిష్టంగా కనిపిస్తుంది. సో ఆర్సీబీ మిడిల్ ఆర్డర్కి కూడా 4.5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఎస్ఆర్హెచ్ లోయర్ ఆర్డర్ విషయానికి వస్తే ప్యాట్ కమిన్స్ కెప్టెన్గానే కాకుండా బౌలింగ్లోనూ కీలక వికెట్స్ తీయగల ప్లేయర్. మొహమ్మద్ షమి న్యూ బాల్ స్పెషలిస్ట్ అయినారు. నెక్స్ట్ హర్షల్ పటేల్ యార్కర్స్ బాగా వేయగల ప్లేయర్. రాహుల్ చహర్ స్పిన్తో మ్యాజిక్ చేయగల ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఆడమ్ జంపా అనుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ లోయర్ ఆర్డర్లో కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఎస్ఆర్హెచ్ లోయర్ ఆర్డర్కి 5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇక ఆర్సీబీ లోయర్ ఆర్డర్ విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో వికెట్స్ తీసే సత్తా ఉన్న ప్లేయర్. నవదీప్ సైని ఫాస్ట్ బౌలింగ్ ఎక్స్పర్ట్. ఎస్ దయాల్ రైజింగ్ స్టార్. మొహమ్మద్ నబీ ఆల్రౌండ్ ప్లేయర్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వాషింగ్టన్ సుందర్ని అనుకోవచ్చు. సో ఆర్సీబీ లోయర్ ఆర్డర్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో ఈసారి గత సీజన్తో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఆర్సీబీ లోయర్ ఆర్డర్కి 5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్లో నితీష్, కమిండు మెండిస్, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్తో పాటు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఓపెనర్స్ అయిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ వేయగలరు. ఆర్సీబీలో క్రూనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండ్స్ ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్కి ఉన్నన్ని ఆప్షన్స్ లేవు. బట్ మనం ఇక్కడ చూడాల్సింది ఆప్షన్స్ కాదు, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్. సో రెండు టీమ్స్లో కూడా ఆల్రౌండర్స్ స్ట్రాంగ్గానే ఉన్నారు. సో రెండు టీమ్స్ ఆల్రౌండర్స్కి 5 out of 5 పాయింట్స్ ఇవ్వచ్చు. సో
రెండు టీమ్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అలానే ఆల్రౌండర్స్తో కంపేర్ చేశాక ఆర్సీబీకి 18.5 పాయింట్స్ వచ్చాయి. అలానే ఎస్ఆర్హెచ్కి 19.5 పాయింట్స్తో ఉంది. ఫ్రెండ్స్, ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 చూస్తే ఎవరు గెలుస్తారో అంచనా వేయడం కష్టమే. ఒకవైపు ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ కాంబినేషన్, ఇంకొక వైపు ఆర్సీబీ పవర్ ప్యాక్ స్క్వాడ్. సో వీరిద్దరి మధ్య మ్యాచ్ పక్కా ఒక హై వోల్టేజ్ మ్యాచ్గా ఉంటుంది. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.